మంగ్లీ కేసు విషయంలో అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సరైనటువంటి రీతిలో స్పందించట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంతమంది గిరిజన నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేవలం మంగ్లీ కేసు గురించి కాదు, సెలబ్రిటీలు అయినంత మాత్రాన కేసు నుంచి తప్పించుకోలేరు. కేసు కేసీఆర్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేసు విచారణ జరగాల్సింది. ఎంతటి సెలబ్రిటీలు అయినా సరే వాళ్ళని తీసుకెళ్లి చెంచులగూడ జైల్లో పెట్టాల్సింది అంటున్నారు. చూడండి ఏమంటారు. రీచ్ అవ్వండి, తీసుకొచ్చి చెర్లపల్లెలో చెంచల్గూడలో కూర్చోబెట్టండి. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి, సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యతనే ఉండాలి, బాధ్యత లేను అని భయపెట్టైనా మీరు కంట్రోల్ చేయాలి. భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇది చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అది చూడండి, ఇంకోసారి వినిపిస్తాం. క్లియర్. ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్ గా రీచ్ అవ్వండి, తీసుకొచ్చి చెర్లపల్లెనో చెంచల్గూడలో కూర్చోబెట్టండి. కేసుల మీద ఇది రేవంత్ రెడ్డి గారు పోలీసులకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం. ఇటీవల కాలంలో ఒక మీటింగ్ లో ఆయన పార్టిసిపేట్ చేసి పోలీసులకు చాలా క్లియర్ కట్ గా కేటగారికల్ గా చెప్పారు. తెలంగాణ పోలీసులు ఒకవేళ సెలబ్రిటీలు నేరాల్లో పాల్గొంటే వాళ్ళని క్షమించొద్దు. అది ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా సరే, ఎంత పెద్ద అధికారులకు సంబంధించినటువంటి ఇష్యూ అయినా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే, ఎంత సెలబ్రిటీ పెద్ద సెలబ్రిటీతో అంత వేగంగా మీరు స్పందించండి, తీసుకొచ్చి చర్లపల్లి జైల్లో కూర్చోబెట్టండి, సంవత్సరం 2 సంవత్సరాల పాటు కేసుల మీద కేసులు కట్టి మీరు శిక్షించండి అని చెప్పి పోలీసులకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి దిశానిర్దేశం. మరి మంగ్లీ కేసులో తెలంగాణ పోలీసులు ఏం